వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజితాస్ హోమ్ స్టైల్స్. నేను మీ సాహిత. నేను మీ నక్షత్ర. ఈరోజు అయితే నేను హెల్దీ రెసిపీ చేయబోతున్నాను. అదే డోక్లా. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. లెట్స్ డూ ఇట్. ముందుగా అయితే నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్. ఇది మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిపోయింది. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా గిన్నెకు మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న శనగపిండి పాడని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఈనో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం, చూసారా ఈనో వేయగానే నురుగులు వచ్చాయో. దీనివల్ల మన డోక్లా ఫ్లఫీగా వస్తుంది. చూసారా ఎయిర్ గ్యాప్స్ అనేవి కనపడుతున్నాయి. దీనివల్ల మన డోక్లా అనేది స్పాంజీగా వస్తుంది. ఈ బ్యాటర్ మొత్తం ఈ ఆయిల్ రాసుకున్న గిన్నెలోకి వేసేసుకుందాం. దీన్ని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకోవడం వలన ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ ఆవిరి పైన ఉడికించుకోవాలి. 20 మినిట్స్ అవుతుంది. మన డోక్లా రెడీ అయిందేమో చూద్దాం. చాక్కి ఏమంటకుండా వచ్చేసింది కాబట్టి మన డోక్లా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఎడ్జెస్ మొత్తం చాక్తో ఇలా అనుకుందాం. దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దీనిపైన వేసుకోవడానికి కోసం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టుకుందాం. ఇందులోకి కొంచెం ఆయిల్, ఇందులోకి కొన్ని ఆవాలు, కొన్ని మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ అండ్ ఇందులోకి కొన్ని నీళ్ళు. ఈ తాలింపు మొత్తం డోక్లా మీద వేసుకుందాం. దీనిపైన కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను. మన టేస్టీ డోక్లా ఇస్ రెడీ. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. సూపర్.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్ బాయ్.